ఒకప్పుడు పచ్చని చెట్లు, చిన్న ఇల్లు, ఆనందంగా ఉండే ప్రజలతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విహాన్ అనే 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. విహాన్ చాలా తెలివైనవాడు, ఊహాశక్తి కూడా ఎక్కువే. కాని అతనికి ఒక చిన్న అలవాటు ఉండేది. ఆ అలవాటు వల్ల అతను చాలా మంచి క్షణాలను కోల్పోతుండేవాడు. అతను ఏ పని వచ్చినా ఒకే మాట చెప్పేవాడు. రేపు చేస్తాను. అమ్మ గది శుభ్రం చేయమంటే, రేపు చేస్తాను. నాన్న మొక్కలకు నీళ్లు పోయమంటే, రేపు చేస్తాను. టీచర్ హోంవర్క్ ఇవ్వగానే, రేపు చేస్తాను. స్నేహితులు ఆడుకోవడానికి పిలిచినా, రేపు వస్తాను. అలా రోజులు గడుస్తున్నాయి. కాని విహాన్ మాత్రం తన పనులన్నింటినీ రేపటికి వాయిదా వేస్తూనే ఉన్నాడు. ఒక రోజు సాయంత్రం విహాన్ ఇంటి బయట ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడే అతని అమ్మమ్మ అతని దగ్గరకు వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న బంగారు రంగు జాడీ ఉంది. అది చాలా అందంగా మెరుస్తోంది. విహాన్ అని అమ్మమ్మ పిలిచింది. ఇది నీ కోసం. విహాన్ ఆశ్చర్యంగా అడిగాడు. ఇది ఏమిటి అమ్మమ్మా? అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది. ఇది రేపటి జాడీ. నువ్వు ప్రతిసారీ రేపు చేస్తాను అంటే ఒక వెలుగు ఇందులో చేరుతుంది. విహాన్ నవ్వేశాడు. అమ్మమ్మా, ఇలాంటి జాడీలు నిజంగా ఉంటాయా? ఉంటాయి. కాని వాటి రహస్యం తెలుసుకోవడానికి సమయం పడుతుంది అని చెప్పి అమ్మమ్మ లోపలికి వెళ్ళిపోయింది. మొదట విహాన్ దాన్ని సరదాగా తీసుకున్నాడు. మరుసటి రోజు అమ్మ గది శుభ్రం చేయమంది. రేపు చేస్తాను అన్నాడు. అంతే, టింగ్! జాడీలో ఒక చిన్న బంగారు వెలుగు కనిపించింది. విహాన్ ఆశ్చర్యపోయాడు. తర్వాత హోంవర్క్ చేయమంటే, రేపు చేస్తాను. మళ్ళీ టింగ్! ఇంకో వెలుగు. కొన్ని రోజుల్లో జాడీ సగం నిండిపోయింది. కాని విహాన్ మారలేదు. ఎంతైనా పర్లేదు, రేపు చేస్తాను అని అనుకునేవాడు. కొన్ని వారాల తర్వాత జాడీ పూర్తిగా నిండిపోయింది. ఒక రాత్రి విహాన్ నిద్రపోతుండగా గదిలోంచి వెలుగు కనిపించింది. అతను లేచి చూశాడు. జాడీ గట్టిగా కంపిస్తోంది. ఆ కనక ధడాం! జాడీ మూత తెరుచుకుంది. అందులో ఉన్న వేలాది చిన్న వెలుగులు బయటికి వచ్చాయి. అవి గాల్లో ఎగురుతూ ఒకే మాట చెబుతున్నాయి. రేపు, రేపు, రేపు. కొన్ని క్షణాల్లో గ్రామం మొత్తం విచిత్రంగా మారిపోయింది. గాలి ఆగిపోయింది. చెట్లు కదలడం ఆగిపోయింది. ప్రజలు విగ్రహాల్లా నిలిచిపోయారు. గడియారాలు కూడా ఆగిపోయాయి. విహాన్ ఒక్కరే కదులుతున్నాడు. అతను భయపడ్డాడు. ఏం జరిగింది? అప్పుడే ఆకాశం నుంచి ఒక చిన్న పక్షి ఎగురుతూ వచ్చింది. ఆ పక్షి సాధారణం కాదు. దానికి మెరుస్తున్న రెక్కలు ఉన్నాయి. దాని పేరు టిక్ టిక్. టిక్ టిక్ మాట్లాడింది. విహాన్, నువ్వు చాలా రేపులను సేకరించావు. విహాన్ ఆశ్చర్యపోయాడు. రేపులను సేకరించానా? అవును, అంది పక్షి. నువ్వు ప్రతిసారి పని వాయిదా వేసినప్పుడు ఒక రేపు జాడీలో చేరింది. ఇప్పుడు రేపులు చాలా ఎక్కువ అయ్యాయి. అందుకే ఈరోజు ఆగిపోయింది. విహాన్ బాధపడ్డాడు. అయితే ఇప్పుడు ఏమి చేయాలి? టిక్ టిక్ చెప్పింది. నువ్వు వాయిదా వేసిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేయాలి. విహాన్ వెంటనే మొదలుపెట్టాడు. ముందుగా తన గది శుభ్రం చేశాడు. అది పూర్తవగానే ఒక వెలుగు నక్షత్రంగా మారి ఆకాశంలో కలిసిపోయింది. తర్వాత మొక్కలకు నీళ్లు పోశాడు. మరో వెలుగు మాయమైంది. హోంవర్క్ పూర్తి చేశాడు. స్నేహితులతో ఆడుకున్నాడు. అమ్మకు సహాయం చేశాడు. ప్రతి పని పూర్తయ్యాక ఆకాశంలో ఉన్న వెలుగులు ఒక్కొక్కటిగా కనుమరుగయ్యాయి. కొంతసేపటికి ఆకాశం మళ్లీ సాధారణంగా మారింది. గాలి మళ్లీ వీచింది. గ్రామం మళ్లీ జీవంతో నిండిపోయింది. అందరూ మామూలుగా మారిపోయారు. విహాన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటికి వెళ్లాడు. అమ్మమ్మ బయటే కూర్చుంది. ఆమె నవ్వుతూ అడిగింది. ఏం నేర్చుకున్నావు? విహాన్ కొద్దిసేపు ఆలోచించి అన్నాడు. రేపు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు విలువ పోతుంది. అమ్మమ్మ నవ్వింది. అదే జీవిత రహస్యం. ఆ రోజు నుంచి విహాన్ పూర్తిగా మారిపోయాడు. ఎవరైనా పని చెబితే, ఇప్పుడే చేస్తాను అని చెప్పేవాడు. అతను సమయాన్ని విలువైనదిగా భావించాడు. స్నేహితులతో ఆడుకునేవాడు. కుటుంబంతో సమయం గడిపేవాడు. పనులు సమయానికి చేసేవాడు. మరొకసారి ఆ బంగారు జాడీని చూశాడు. అది ఖాళీగా ఉంది. కాని దానిమీద ఒక కొత్త వాక్యం కనిపించింది. ఈరోజు చేసిన పని, రేపటి ఆనందం. అప్పటినుంచి విహాన్ ఎప్పుడూ రేపులను సేకరించలేదు. అతను క్షణాలను సేకరించడం మొదలుపెట్టాడు. నీతి: పనులను రేపటికి వాయిదా వేయొద్దు. ఈరోజు చేసిన చిన్న ప్రయత్నమే రేపటి పెద్ద విజయానికి కారణం.